9వ అధ్యాయం 62వ వచనాన్ని చదువుదాం. 9:62. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. యేసు చెబుతున్న మాట. యేసుక్రీస్తు స్వయాన చెబుతున్న మాట. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. ఇక్కడ స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారే తన శిష్యులైనటువంటి యోహాను యాకోబు వెంట ఉండగా ఒక మార్గము గుండా గ్రామములోనికి వెళ్ళాలని వెళ్తూ ఉండగా ఒక అతను వచ్చాడు. వచ్చి అయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ వెంట నేను కూడా వస్తా. ఎక్కడుంటావు? నేను కూడా అక్కడ ఉంటా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను నీ దగ్గరికి వస్తా అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తికి సమాధానం చెప్పాడు యేసయ్య. ఏమని? నక్కలకు బొరియలు ఉంటాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉంటాయి, అయితే మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకు కాస్త స్థలమైన చోటైనా లేదు అన్నాడు. అనగానే ఆ వ్యక్తి అంతటితో కనుమరుగైపోయాడు, కనబట్లేదు. మరో వ్యక్తి వచ్చాడు, అదే మార్గం గుండా వెళ్తా ఉంటే, అయ్యా అని చెప్పబోతూ ఉండగానే నువ్వు నా వెంట రా అన్నాడు. ఒకడేమో మాట్లాడుతూ చెప్పాడు, ఒకవేళ మరొకడు వచ్చి మాట్లాడుతూ అదే అడుగుతాడేమో అనుకున్నాడేమో మనకు తెలియదు. కానీ ఏమనంటే ఆ వ్యక్తి మరొకడు వచ్చే లోపల వచ్చి అడుగుతుండే లోపలనే యేసుప్రభు అంటున్నాడు, నా వెంట రా అన్నాడు. అప్పుడు అతను అన్న మాట ఏంటంటే, నేను వస్తాను, అయితే నా తండ్రిని పాతిపెట్టి నీ దగ్గరికి నీ వెంట వస్తానన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, మృతులు పాతి పెట్టుకుంటారు, సజీవుడవైన నీవు నన్ను గూర్చి సువార్త ప్రకటించు అన్నాడు. ఆ తర్వాత అతను కూడా ఏమయ్యాడో కూడా తెలియదు. మరలా ఇంకొకడు కాస్త ముందుకు వెళ్ళగానే మరొకడు వచ్చి, నీ వెంట వస్తాను కానీ మా ఇంట్లో వెళ్ళి నా భార్య పర్మిషన్ తీసుకొని వస్తాను, సెలవు తీసుకొని వస్తాను అని చెప్పాడు.
అప్పుడు ఈ సందర్భములో ఈ 3 సందర్భాలను గుర్తుంచుకోవాలి. ముగ్గురు వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి అడిగిన సందర్భాలను గుర్తు చేసుకుంటే మనకి ఈ వాక్యం అర్థం అవుతుంది. అందుకనే వాటిని నేను ఉపోద్ఘాతంగా మీకు తెలియజేశాను. ఆ ముగ్గురి విషయమై యేసుప్రభు విని ఈ మాట చెప్తున్నాడు. నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు చూడువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కానేరడు అని వారితో చెప్పాడు. ఇక్కడికి వచ్చిన నీవు లేదా మనం దేవుని రాజ్యమునకు పాత్రులుగా ఉండుటకే వచ్చాం. అవునా? ఏమైనా సందేహం ఉందా మీకు ఎవరికైనా? దేవుని రాజ్యమునకు పాత్రులుగా ఉండుటకే వచ్చాం. అవునా? లేదంటే పైన వారి లెక్క ఉండు ప్రభువా, మా ఇంట్లో ఎవడో చచ్చిపోయాడు, లేదా మా బంధువులు ఎవరో చనిపోయారు, లేదంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరో చనిపోయారు, తర్వాత వచ్చి నేను వెంబడిస్తా అని వారు ఎవరైనా వచ్చి ఉన్నారా? ఉండు ప్రభువా, దేవుని మందిరానికి నీ దగ్గరికి రావాలంటే, లేదా నిన్ను వెంబడించాలంటే, నువ్వు ఉన్న చోటికి రావాలంటే నా భర్త పర్మిషన్ కావాలి, అడిగేస్తూ ఉండు. నా భార్య పర్మిషన్ కావాలి, అడిగేస్తూ ఉండు. నా పిల్లల పర్మిషన్ కావాలి, అడిగేస్తూ ఉండు. నా తల్లిదండ్రుల పర్మిషన్ కావాలి, అడిగేస్తూ ఉండు. మా గ్రామ పెద్దల పర్మిషన్ కావాలి, అడిగేస్తూ ఉండు. మా మత పెద్దల పర్మిషన్ కావాలి, అడిగేస్తూ ఉండు. మా కుల పెద్దల మనసు పర్మిషన్ కావాలి, అడిగేస్తూ ఉండు అని వచ్చేవారు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఉన్నారా అండి? ఒకవేళ ఉంటే ఇక్కడ మూడు కారణాలు ముగ్గురు వ్యక్తుల సాకులు దేవుడు విని చూసి ఈ మాట చెప్పాడు. ఒకవేళ మన జీవితాల్లో ఈ 3 సాకులే కాక ఇంకా ఎన్ని సాకులున్నని ఒకవేళ ఉంటున్నాయో నాకు తెలియదు. ఈ పూట మాత్రం ప్రభు చెప్తున్న మాట, నాగటి మీద చెయ్యి వేస్తే వెనుక తట్టి చూడకూడదు, అటు చూసేవాడు ఎవడు దేవుని రాజ్యమునకు, వెనుక తట్టు చూచువాడు ఎవరు దేవుని రాజ్యానికి పాత్రులు కానేరరు. వెనుక తట్టు చూసే స్వభావం, వెనికి తిరిగి చూసే స్వభావం, సాకులు చెప్పే ఆ మనస్తత్వం, ఏదో ఒక కారణము చెప్పి ప్రభువును వెంబడిస్తున్నానులే అనుకున్న ఆ భ్రమలో ఉన్న ఆ పరిస్థితి ఏదైనా, వారెవరైనా దేవుని రాజ్యానికి పాత్రులు కానేరారు. అందులో ఎవరైనా ఉండని, ఎంత పెద్ద వ్యక్తులైనా, ఎంతటి పెద్ద భక్తులైనా, ఎంతటి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వారైనా ఉండని,
అనుమానం ఏమి లేదు. ఒకవేళ ఈ పూట దేవుని దగ్గరకై, దేవుని చెంతకై, దేవుని నామమందు విశ్వాసముంచి, నమ్మిక ఉంచి, ఆయన కాడి లేదా ఆయన నాగలి మీద చెయ్యి పెట్టావు లేదా చేతో పట్టుకున్నావు, ఎదుక తట్టు చూడకుండా ఉంటేనే నువ్వు దేవుని రాజ్యానికి పాత్రుడవు, పాత్రురాలవు. వెనక తట్టు చూచువారు ఎవరు కూడా పాత్రులు కారు దేవుని రాజ్యానికి అన్న విషయము నేను ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. అదేంటి పాస్టర్ గారు, మరి ఎన్నో పనులు ఉంటాయిగా, ఎన్నో అవసరతలు ఉంటాయి కదా, ఎన్నో మాకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయిగా, మాకంటూ ఒక కుటుంబం ఉందిగా, నాకంటూ ఒక జత భర్త ఉన్నాడుగా, భార్య ఉందిగా, నాకంటూ కన్న పిల్లలు ఉన్నారు కదా, నాకంటూ పెద్దలు తల్లి తండ్రి ఉన్నారు కదా. అలా ఎలా సాధ్యం అంటే దేవుడు చెప్పే మాటలు ఇవే. ఏవి? ఈ సాకులొద్దు అని చెప్పేవి, ఈ మాటలొద్దు చెప్పేవి. ఎందుకంటే రైతు పొలము దున్నుతున్నాడు అనుకోండి, కాడెద్దును కాడిగట్టి విత్తనం వేస్తున్నాడు అనుకోండి, నాగలితో. అది నాగలి తట్టే చూడాలి, అవునా? అది ఎక్కడికి వెళ్తుందా, అలా పోతుందా, ఇలా పోతుందా, చక్కగా వెళ్తుందా, వంకరగా పోతుందా, లేదా అది పైన వెళ్తుందా, కొంచెం విత్తనం లోపలికి వెళ్ళేటట్టుగా అది తీసుకొని వెళ్తుందా అని చూడకపోతే ఏమైంది చెప్పాలి. పక్కకు చూస్తే ఏమైంది? వంకర పోతుంది. పక్కకు చూస్తే ఏమైంది? ఆ నాగటి పైకి కొన్నిసార్లు దున్నుతున్నప్పుడు ఏమైంది అంటే అట్లా పైకి తట్టుతుంది, తేలియాడి తట్టినట్టుగా. ఎందుకంటే కొంచెం గట్టిగా తగిలినప్పుడు కింద అలా పైకి వచ్చేస్తుంది, అంటే లోతుకెళ్ళదు. అది మరలా లోపలికి వెళ్ళాలంటే ఈ నాగలి పట్టుకున్న వ్యక్తి తన యొక్క చూపు అంత నాగటి మీదే ఉండి జాగ్రత్త చూసుకోవాలి, అవునా? విత్తనాలు కూడా చక్కగా అవి తెలుసా అండి, ఆ విత్తనం నాగటి దున్నేటప్పుడే దాని మీద ఇట్లా విత్తనాలు కూడా వేసి దానికి ఉంటుంది, దాన్ని ఏమంటారు, వేస్తుంటారు, గొర్రులాగా అంటారా దాన్ని. ఆల్రెడీ ఇది నాగటి దున్నుకుంటూ వెళ్తూ ఉంటే విత్తనం అవి విత్తనాలు దళకాయవే. పైరు అనగా విత్తనం విత్తుతున్నప్పుడు పైరు బాగా పండి ఫలభరితంగా ఆశీర్వదించబడాలంటే చాలా జాగ్రత్తగా అలాగా నాగటి మీద చెయ్యి పట్టుకున్న లేదా చెయ్యి వేసిన వ్యక్తి చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి, అవునండి? ఏ ఒక్కరవా అటు ఇటు చూసినా వంకరగా టెంకరగా వెళ్ళిపోద్ది. ఏ ఒక్కరవా అటు ఇటు చూసినా ఇటో అటో నాగలేమైంది, పడిపోతుంది. ఏ ఒక్కరవా అటు ఇటు చూసినా కొన్ని పర్యాయాలు మన కాళ్ళ మీదకి కూడా వచ్చేస్తుంది, దున్నేతని మీదకి. ఏ ఒక్కరు అటు ఇటు చూసినా ఆ నాగలి ఆ విత్తనము వెళ్ళి పడి మొలకెత్తేంత ఆ నెమ్ము ఉంటుందే, స్టామినా, అంత లోపలికి వెళ్ళకుండా అది పైనే విత్తనం ఉంటుంది. అప్పుడేమైంది, సరిగా పంట మొలకెత్తదు,
పెరగదు, పంట చేతికి రాదు. తద్వారా అంత పని చేసిన వ్యక్తి వృధానా కాదా? వేస్తా కాదండి? వేస్తే కదా. అందుకనే మనం కూడా దేవుని నమ్ముకున్నాం, దేవుని యందు విశ్వాసం ఉంచాం. దేవా, ఇక మీదట నా శేష జీవితం నీకోసమే, నిన్నే వెంబడిస్తాను, నిన్నే ఆరాధిస్తాను, క్రమము తప్పకుండా నీ సంఘములో నేను పాలు పంపులు పొందుతాను, ఉదయం సాయంత్రం ప్రార్థించుటలో నీ శరీరం అనే రొట్టె, నీ ద్రాక్షరసమనే ఆ రక్తములో క్రమము తప్పకుండా పాలు పంపులు పొందుతాను. నా జీవితకాలం అంతా నీ కొరకే బ్రతుకుతాను. ఇక లోకమైన, పాపమైన, బలహీనతలైన మరి దేని తట్టు నేను చూడను, నీ వైపే చూస్తాను, నిన్ను కలిగే జీవిస్తాను, నీ వెంటనే నడుస్తాను, నీతోనే నా జీవితం అని ఒక నిబంధన చేసి ప్రభువులో మనం బ్రతుకుతున్నాం. అవునా? మరి నాగలి ఆయన ఆ నాగలి మీద చేయి పట్టుకున్నాం. ఫలభరితమైనటువంటి జీవితం మనకు కావాలని, ఆశీర్వాదకరమైనటువంటి జీవితం మనకు ఉండాలని ఆ నాగలిని పట్టుకున్నాం. ఇక చెయ్యి వేసాం, చిన్నగా వెళ్తా ఉంది. మరి నువ్వు అటు ఇటు చూస్తే నీ పరిస్థితి ఏంటి? వెనక్కి తిరిగి చూస్తే నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించుమని, ఒకసారి నాగలి పట్టుకున్నటువంటి ఆ అనుభవంలోకి వెళ్ళిపోను. ఎలాగుంటుందో పో, అట్లా ఊహించుకో, ఇమాజిన్ చేసుకో. నా ప్రియ దేవుని బిడ్డ, అందుకోసమే నువ్వు తెలిసి తెలియకనో లేకపోతే చెప్పిన దాన్ని విశ్వసించో, లేకపోతే నీ జీవితంలో ఇక ఈ లోకము, ఈ పాపము, ఈ బంధము, ఈ బంధుత్వాలు, ఇది చాలు, ఇక నాకు దేవుడే కావాలని అనుకున్నావు. ఏది ఏమైనప్పటికీ నువ్వు ఆయన నాగటి మీద చేయి వేశావు. వెనికి తట్టు చూడకూడదు. హల్లెలూయా. ఒకవేళ చూస్తాను అంటే దేవుని రాజ్యానికి పాత్రుడవు కా, దేవుని రాజ్యానికి పాత్రురాలువు కాలేవు. మనం ఎంత నమ్ముకొని, ఎంత వెంబడిస్తూ, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తూ, నీ మనస్తత్వం ఇంకా వెనుక తట్టు చూసే మనసే, లేదా అటు ఇటు చూసే మనసే, లేదా లోకం వైపు చూసే మనసే, శరీర ఆశల వైపు చూసే మనసే ఒకవేళ ఉంటే మనం ఎంత భక్తి చేసినా ప్రయోజనం లేదన్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నా. మనం ఎంత ప్రార్థనలు చేసిన ప్రయోజనము లేదన్నది మాత్రం చెప్పక తప్పదు. ఏది ఏమైనా, బ్రతుకైనా చావైనా నీ కోసమే, ఇదిగో నా జీవితం
దేవా నీకంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే అని ప్రభువును ఆరాధిస్తూ వెంబడిస్తూ వెళ్ళటమే. ఆగిపోవటం కానీ, నిలిచిపోవటం కానీ, వెనక తట్టు చూడడం కానీ, ఎడమ వైపుకో కుడి వైపుకో చూడడం కానీ, క్రిందికో చూడడం కానీ, లేదా లోకం వైపు చూడడం కానీ, లోకములో ఉన్న వాటి వైపు చూడడం కానీ జరిగితే నువ్వు దేవుని రాజ్యానికి ఎప్పుడు పాత్రుడివి కాలేవన్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఏమండి, పొరపాటున మనం మనుషులం కదా, ఇంతే పనులు ఉంటాయి, మనకెన్నో అవసరతలు అక్కర్లు ఉంటాయి, మనకెంతగానో భారం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, మనకంటూ కుటుంబం ఉంది, మనకంటూ అది ఇది ఎన్నెన్న 1,00,000 చెప్పు నువ్వు, 1,00,000 కారణాలు ఉండని ఇది ఏది కూడా దేవుడు ఒప్పుకోడు, ఒప్పుకునేది కాదు. ఎందుకంటే ఏమన్నాడు? యేసు ప్రభు కనికరం లేనివాడా, దయలేనివాడా? అంటే కొంచెమైనా జాలేం లేదా యేసయ్యకు? ఇంట్లో తండ్రి చచ్చిపోతే తండ్రిని పాతి పెట్టేస్తా అంటే వద్దంటాడే అనుకొని ఉంటాడు వాడు. అందుకని అస్సలు వెంబడించాలి యేసు ప్రభును. మరలా ఇక అడ్రస్ లేనాడు, గల్లంతైపోయినాడు. మనం కూడా ఒకసారి అనుకోవచ్చేమా, మా ఇంట్లో చచ్చిపోయినా కూడా దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందేనా, ముందు మందిరానికి వెళ్ళాల్సిందేనా? ఇంట్లో మా అమ్మ చచ్చిపోయినా, మా నాన్న చచ్చిపోయినా, మా ఇంట్లో బంధువులు చచ్చిపోయినా, మా ఇంట్లో వాళ్ళు చచ్చిపోయినా, మా బంధువులు దేవుణ్ణి వెంబడించాలా? ఏంటి యేసుప్రభు ఇలా చెప్తాడు? యేసుప్రభుకు కొంచెమైనా కనికరం లేదే అని వాడు వెళ్ళిపోయాడు. అందుకోసమే మన జీవితం వాటికే ఫుల్ స్టాప్. అందుకు దానికి కూడా ఒక జవాబు చెప్పాడు దేవుడు, ఆన్సర్ ఇచ్చాడు. ఏంది? మృతులే సచ్చినోళ్ళే చూసుకుంటారు. సచ్చినోళ్ళు చూసుకుంటారు. నువ్వు బ్రతికినోనివి కదా, నేను బ్రతుకుతున్నోని కదా, నువ్వు సజీవుని కదా, నేను సజీవుడైనటువంటి దేవుని కదా, రా నన్ను వెంబడించన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక విషయం కూడా మనకంతా తెలుసు కదా, పర్మిషన్ కావాలి. పర్మిషన్, దేవుని సన్నిధికి దేవుని మందిరానికి రానికి ఏం కావాలి? పర్మిషన్. వాడు కూడా అడ్రస్ లేడు, పర్మిషన్ కోరినోడు అడ్రస్ లేడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎన్ని సాకులు చెప్పినా కూడా ప్రయోజనం లేదు. కానీ ఏమి జరిగిన మన జీవితంలో మనం ఏ విధమైనటువంటి స్థితిగతుల మధ్య ప్రయాణం చేస్తున్నా మన ప్రయాణం దేవునితోనే ఉండాలి. హల్లెలూయా. మనం కూడా ఆలోచన చేద్దాం. చనిపోయినాడు అనుకో, మన ఇంట్లోనే ఉన్నారనుకో, చనిపోయినారే అనుకో, ఏం చేస్తాం? ఏం తిరిగి లేపుతామా? మనం ఉండి ఆడ తిరిగి లేపుతావా ఏంటి? దేవుని దగ్గరికి పోయి వచ్చిన తర్వాత కావాల్స్తే పాట పెడతాను, టైం ఉంటుంది కదా. ఎందుకు ఆలోచించలేకపోయాడు అతను? నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయలేము.
మనం అదిందని ఇదిందని వాటితో వీటితో అనారోగ్యంతో ఆర్థిక సమస్యలతో డ్యూటీలతో పనులతో చదువులతో లేకపోతే బిజీనో గజిబిజీనో ఏదో ఒక రకంగా మనం ముందుకు వెళ్తున్నాం అనుకో, మనం ఏం చేయలేం. తద్వారా మనం ఏమైనా చేయగలిగేది ఉంటే పర్వాలేదు అనుకోవచ్చు, మనం ఏం చేయలేం. ఒకవేళ పర్మిషన్ అడుగుదాం అనుకున్నాం ఇంట్లో పెద్దలు, వారు రాడు, వచ్చేటోళ్ళని రానియడు. ఏమైంది? అందుకనే ఎప్పుడైనా ఎవరి దాకా వాళ్ళకు వస్తేనే అర్థమయ్యేది, లేకుంటే ఈ బోధ అర్థం కాదు ఎవరికి. ఎవరి దాకా వాళ్ళకు వస్తేనే అర్థమవుతుంది. నిజం, అబద్ధం కాదు. వాస్తవానికి ఆ అనుభవాల గుండా వెళ్తున్నప్పుడే మనకు అర్థమవుతుంది. ఈ మాట చెప్పేది ఎందుకంటే నష్టం వచ్చిన తర్వాత మరలా మనం ఏం చేయలేము, దేవుని వాక్యం బుద్ధి కలుగుటకే చెప్పబడిందని ఇలాగ చెప్పడం జరుగుతుంది అంతే. ఇప్పుడు మన వాళ్ళు పితరులు ముందు వెళ్ళినారు, వారు వెళ్ళిన మార్గం మంచిదైతే మంచి పొందినారు, ఒకవేళ చెడు అయితే చెడు పొందినారని చెప్పి మనకు దేవుడు బుద్ధి వచ్చేదానికి ఈ గ్రంథం రాయించాడు తప్ప వేరే ఒకటి కాదండి. అయితే కొని చకచక నేను ఒక 3 విషయాలు వెనుక తట్టు తిరిగి చూస్తే దేవునికి రాజ్యానికి పాత్రుడు ఎటు కాలేరు, అది పక్కన పెట్టేద్దాం. అసలు వెనుక తట్టు తిరిగి చూడడానికి గల కారణాలేంటి, ఆ కారణాల వల్ల వచ్చే నష్టం ఏమిటి, లాభం ఏంటి, ముచ్చటగా 3 విషయాలు చెప్పి నేను త్వరగా ముగిచ్చేస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి చూడండి, బాగా జాగ్రత్తగా మీరు ఆలకించాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతుండగా అనాలోచనతో ఎవరు ఉండొద్దండి, ఆలోచన చేయండి బాగా. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుదాం. అయితే లోతు భార్య వెనక నుండి తిరిగి చూచి, అది కథ. ఉప్పు స్తంభము ఎవరు? లోతు భార్య. లోతు ఎవరు? లోతు భార్య. ఎవరికి సంబంధించినామా అంటే అబ్రహామునకు సమీప బంధువు, రక్త బంధువు, బ్లడ్ రిలేషన్. ఏమండి, అబ్రహామును బట్టి లోతును లోతు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఇంకొక మాట చెప్పనా, లోతు ఏ ప్రదేశాన్ని ప్రాంతాన్ని కోరుకున్నాడంటే సొదొమ గొమొర అనే పట్టణాన్ని. ఆ పట్టణం ఎలాంటిది అంటే బహుభయంకరమైన పాప భూయిష్టమైనటువంటి పట్టణం. ఒక్క మాటలో చెప్పాలంటే వాయో వరస లేకుండా ప్రవర్తించి విచ్చలవిడిగా తిరిగే ప్రజలు. అంత అక్రమ మార్గంలో, చెడు మార్గములో, దుష్ట తలంపులో ఉన్నటువంటి ఆ ప్రదేశం, ఆ ప్రాంతం ఏది? సొదొమ గొమొర పట్టణం. ఆ పట్టణాన్ని కోరుకున్నారు ఎవరు? లోతు. పోయారు అక్కడికి. దేవుడు ఏం చేసి ఉండాలి? యాక్చువల్గా ఏం చేసి ఉండాలి? నువ్వు పోవలసిన చోటికి పోలేదు, వెళ్ళవలసిన ప్రజల మధ్యలకు వెళ్ళలేదు మీరు, కాబట్టి నేను మీకు తగిన శాస్త్రి బుద్ధి చెప్తాను, మీకు ఆశీర్వాదాలు లేకుండా చేస్తాను, మీకు ఆరోగ్యం లేకుండా చేస్తాను అని అనలేదు. దేవుని ప్రేమ చూడండి ఎంత గొప్పదో.
అర్థమైందా నా మాట? అర్థం చేసుకోండి బాగా. ఎందుకు అంటే అబ్రహామును బట్టి, అంతే. ఇక్కడ లోతు భార్య, లోతు కుటుంబము వారి భక్తిని బట్టి కాదు, వారి విశ్వాసాన్ని బట్టి కాదు, అబ్రహామును బట్టి, అబ్రహాము యొక్క ప్రార్థన జీవితాన్ని, విశ్వాసాన్ని బట్టి లోతును జ్ఞాపకం చేసుకున్నాడు. లోతు కుటుంబాన్ని, భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకనే ఏమండి, చాలా అందమైన కుమార్తెలండి లోతుకు, చాలా బ్యూటిఫుల్, దేవదూతల వలె ఉంటారంట అండి. అంత లేఖనంలో రాయబడింది. లోతుకు పుట్టిన కుమార్తెలు ఎంత అందగత్తెలు అంటే అంత అందగత్తెలు. వారి అందాన్ని చూసి చిన్న పిల్లలు కూడా ఇంటి దగ్గరికి వచ్చారంట. ఇంటి వాకిని తడుతున్నారంట. కిటికీలో నుండి తొంగి చూస్తూ రండి బయటికి, తలుపు తీయండి అని అరుస్తున్నారంట చిన్న పిల్లలు కూడా. పండు ముసలి వయసులో ఉన్నట్టు వృద్ధులు కూడా, అర్థమైందా, యవనస్తులు, వీరు వారి తేడా లేకుండా ఇంటి చుట్టూ చుట్టుకున్నారంట. లోతు కుమార్తెలను శయనించాలని, కావాలని, చెరపాలని. ఎంత అందంగా ఉన్నారంటే అది చూడు. ఏమండి, అప్పటికే లోతు కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. పనికి మారిన వారి మధ్యలో ఉన్న, దుష్ట జనాంగముల మధ్య ఉన్న, భయంకరమైన పాపభూయిష్టమైనటువంటి ఆ ప్రాంతములో ఉన్నప్పటికీ లోతు కుటుంబాన్ని మాత్రం అన్ని విధాలా ఆశీర్వదించాడు దేవుడు. చివరికి ఎంతగా దిగజారిపోయిందంటే ఆ పట్టణపు ప్రజల గతి, దేవునికే కోపం వచ్చి ఆ పట్టణాన్ని అగ్నితో కాల్చేయాలనుకున్నాడండి. చిన్నలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు, లేదా పశువులు, ఇక ఏదైనా గడ్డితో సహా, గడ్డి పూసతో సహా కాల్చివేయాలనుకున్నాడు. అనుకొని తాను సంకల్పించినప్పుడు అబ్రహామును బట్టి లోతు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని దేవదూతలను పంపించాడు ఇంటికి. దేవదూతలను పంపించాడు ఇంటికి, లోతింటికి. వాళ్ళకు అర్థం కాలే, ఎంత బతిమలాడారో దేవదూతలు. రండి, దేవుడిని మిమ్మల్ని బయటికి తీసుకొని రమ్మన్నాడు. రండి, ఈ దేశం నుంచి బయటికి తీసుకొని రమ్మన్నాడు. ఈ ప్రాంతం నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొని రమ్మని మమ్మల్ని పంపించాడని ఎంత బ్రతిమలాడినా కూడా వాళ్ళు బయటికి రాలేదు. చివరికి దేవదూతలు ఆ ఇంటిలో ఉన్నప్పుడు, వారితో ఉన్నప్పుడు దేవదూతలను కూడా విడిచిపెట్టకుండా దుష్టతలంపుతో ప్రజలు ఉన్నారని బైబిల్లో రాయబడింది. అంటే దేవదూతలను కూడా విడిచిపెట్టలా ప్రజలు. అంటే అంత భయంకరమైన జనముల మధ్య వాళ్ళు ఉన్నారు. దేవుడు ఏం చేశాడంటే బలవంతంగా దూతల చేత లాక్కొని వచ్చాడంట, వాళ్ళని బయటికి లాక్కొని వచ్చాడంట. వచ్చేటప్పుడు చెప్పాడు, పొర్రపట్నం కూడా మీరు మరలా ఆ పట్టణం వైపు చూడొద్దు అన్నాడు. లోతు భార్య, లోతు పిల్లలు బయటకు వచ్చారు. లోతు తిరిగి చూడలేదు, లోతు పిల్లలు కూడా తిరిగి చూసినట్లుగా లేదు. కానీ లోతు భార్య మాత్రం వెనక తట్టు తిరిగి చూసి ఉప్పు స్తంభం అయ్యింది. ఏమైంది? ఉప్పు స్తంభం అయ్యింది. ఆ తర్వాత ఆ పట్టణం ఏమైంది? కాల్చివేయబడింది అగ్నిగంధకాలతో. కానీ లోతు పిల్లలు క్షేమం, సేఫ్, క్షేమం అండి. లోతు పిల్లలు క్షేమం. కానీ లోతు భార్య
శాశ్వతమైన శిక్ష అది. ఎలాంటి శిక్ష? ఇక మరలా మనిషి అవుతుంది అంటావా? ఉప్పు స్తంభం అయిపోయింది అంతేకా. వెనక తట్టు తిరిగి చూసింది. బహుశా వాళ్ళ క్రియలు ఈమెకు ఉన్నాయేమో నాకు తెలియదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఆడ ఉన్నారేమో సొదొమ గొమొర్రాలో. లేదంటే కనుక తాను సంపాదించిన సంపద అంతా, దాచుకున్న డబ్బు, బంగారు, ఆస్తి అవి ఉన్నాయే, ఈ రాసి పెట్టే వీలునామా, పట్టాలు గిట్టాలు అన్ని బిరువాలు దాచిపెట్టింది. అందుకే వెనక్కి తిరిగి చూసింది. లేకుంటే ఏం పనింది? ఏం పడిందండి? దేవుడు ఏం చెప్పాడు? కనీసం ఇప్పుడైనా వెనక్కి తిరగకుండా రాండి, నన్ను వెంబడించండి అని దేవదూతలను స్వయాన పంపిస్తే ఈమె వెనక్కి తట్టు తిరిగి చూసింది. అక్కడికక్కడే పుస్తమం అయింది. వెనక్కి తిరిగి చూస్తే మన గతి బహుశా లోతు భార్యకు పెట్టినట్టే పట్టొచ్చేమో, చెప్పలేము. ఒకవేళ వెనక్కి తిరిగి చూడకపోతే లోతురు పిల్లలకున్న క్షేమాన్ని మనం పొందుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అది కూడా మన చేతుల్లో పెట్టాడు. చూడ ఎంత ప్రేమ కలిగిన దేవుడో. మెడకాయ వంచకుండా అప్పటికైనా కూడా ఆ లోతు భార్య మెడ తిప్పింటే, తప్పిమని మెడ తిప్పిండంటే దేవుడు బలవంతం చేయడండి. ఏది మనిషిని ఏది బలవంతం చేయడు దేవుడు. అదే దేవుడు మనిషికి ఇచ్చిన స్వతంత్రత లాంటిది. దేవుడు మనిషికి ఇచ్చిన స్వేచ్ఛ అలాంటిదే. నువ్వు మనస్ఫూర్తిగా ప్రభు వైపుకు తిరిగితేనే నీ వైపుకు దేవుడు తిరిగి ఆహా అని చక్కగా ముచ్చటిస్తాడు, మంచిగా సహవాసం చేస్తాడు, బాగా దీవిస్తాడు. లేదు అని వెనకతోటి తిరిగినావు అనుకో, నువ్వు ఎక్కడ తిరిగితే అక్కడ తిరగడానికి ఆయన ఒప్పుకునేవాడు కాడు. ఒకవేళ ఆయన తిప్పాలనుకున్నాడు అనుకో, మెడకాయ తిప్పేయచ్చు. పెద్ద సమస్యం కాదు అది, పెద్ద సమస్యం కాదు. ముఖమా తల మీరు ఆపోజిట్ అవ్వండి అంటే ఆపోజిట్ అయిపోద్ది ఒక్క గడియలోనే. కానీ ప్రేమ కలిగిన దేవుడా, అందుకు ఈ లోకంలో చాలామంది ఆయన ప్రేమను అలుసుగా తీసుకుంటున్నారు. ఇందులో విశ్వాసులు అని చెప్పడానికి కూడా నాకు బాధగా ఉంది. ప్రేమను అలుసుగా తీసుకుంటున్నారు. దేవుని నమ్ముకొని, దేవుని విశ్వసించి, దేవుని కొరకే బ్రతుకుతానని, ఇక నేను రక్షణ పొందినాను, నా బ్రతికిన కాలం అంతా నీ కొరకే అని మరలా వెనక తట్టు తిరిగి చూడడం, మరలా ఇరుప్రక్క అటు ఇటు చూడడం, మరలా భూ సంబంధమైన వాటి కొరకు వెతకటం, మరలా లోక సంబంధమైన వాటికి ప్రాకులాడడం, మరలా సంపద వైపు చూడడం, మరలా. నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాను, మీరు నష్టపోకూడదని నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవుడు అదే ఈ రోజున చెప్పమన్నాడు కాబట్టి నష్టపోకూడదని మనం, నువ్వైనా నేనైనా మనం నష్టపోకూడదని తెలిసేసావో తెలియక చేసావు, లేదా తెలిసి నమ్ముకున్నావో తెలియక నమ్ముకున్నావో నాకు తెలియదు. మొత్తానికేమో దేవుని బిడ్డగా, దేవుని కుమారునిగా, కుమార్తెగా పిలువబడుతున్నావు, అంగీకరించబడ్డావు, ముద్రించబడ్డావు. వెనుక తట్టు తిరిగి చూడకు. నీ పరిస్థితులు ఏవి ఏమైనా, నీ స్థితిగతులు ఏవి ఏమైనా, నీ అనారోగ్య పరిస్థితి ఏమైనా, నీ ఆర్థిక ఇబ్బందులు ఏమైనా, నీ మతపరమైనటువంటి, కులపరమైనటువంటి, గ్రామపరమైనటువంటి సమస్యలు ఏమైనా వెనక్కి తిరిగి చూడొద్దు. వెనక్కి తిరిగి చూసావా, నీ కులం, నీ మతం, నీ సంపాదన నిన్ను ఏమి చేయలేదు, ఆశీర్వదించలేదు, పైపిచ్చు నష్టపోతావు. ఎందుకంటే అందుకు నిదర్శనం లోతు భార్యని. అందుకు నిదర్శనం ఎవరు? లోతు భార్యే. వెనక తట్టు తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయ్యింది.
ఇంకొక మాట చదువుంది మీకు అర్థమైతే పరిశుద్ధ గ్రంథంలో నుంచి. అపొస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం నుంచి ఒకసారి చదువుదామా? 18 ఒకసారి చూడండి, తీయండి, ఇంకా కాస్త మనకు బాగా అర్థమవుతుంది. 1వ అధ్యాయం 18వ వాక్యం నుంచి చదవండి చకచక. ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు నడిమికి తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము అకద్దమా అనబడి ఉన్నది. సరే, ఇక చాలు, చదువు తర్వాత చదువుకొని ముందు ఏమంట, ఈయన ఎవరంట? యూదా ఇస్కరియోతు. ఎవరైనా చెప్పండి, ఎవరు? శిష్యులలో ఒకడండి. యేసుక్రీస్తు ప్రభుల వారికి 12 మంది శిష్యుల్లో ఒకడండి. అంత ప్రాధాన్యత కలిగిన వాడు యూదా ఇస్కరియోతు. కానీ దేవుని వెంబడిస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుని వెంట తిరుగుతున్నాడు. దేవుడు అద్భుతాలు చేస్తే ఆహో ఓహో అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభు ప్రార్థన అయిపోయిన వెంటనే బిర్యానీ, ఫిష్ బిర్యానీ, గుడ్డు బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, వారు ఏం పెడుతున్నా హాయిగా కడుపు నిండా తిని అని తెలుసుతున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ సంపాదన, దీనికడ సంపాదన. సాతానుడు వెరవేశాడు సాతానుడు. ఏమని? చిన్నగా యూదా ఇస్కరియోతు దగ్గరికి వచ్చి, యేసు ప్రభు నన్ను పట్టించవా మాకు అన్నాడు శత్రువుల చేత. నువ్వు పట్టిస్తే నువ్వు ఊరికొద్దు, మాకు పట్టియడం ఊరికొద్దు, డబ్బులు ఇస్తాం, రూకలు ఇస్తాం, సంపాదించుకుంటావు. యేసుప్రభు ఎప్పుడు తిరగనీకి అద్భుతాలు నీకు సరిపోతుంది. నువ్వంటూ ఒక 4 రాళ్ళు ఎన్నికలు వేసుకోవాలి కదా, నీకంటూ కొంచెం ఆస్తి ఉండాలి కదా, నీకంటూ ఒక సంపద ఒకటి ఇది ఉండాలి కదా అని ఏం చేస్తా, నీకు ఊరికొద్దు, నాణ్యాలు ఇస్తా, డబ్బు ఇస్తా అని చెప్పేసరికి బైబిల్లో రాయబడిన మాట, ద్రోహి అయిన యూదా. ఏమంటా అయినా ద్రోహి. ఇంకా మరి నమ్మినోన్నే పట్టించినాడంటే ఇంకా ఎంత నమ్మక ద్రోహి. ఏమండి, గురువునే వెంబడిస్తున్న దేవుణ్ణే పట్టించాడంటే ఇంకా ఎంత నమ్మక ద్రోహి అండి. విశ్వసించిన యేసు ప్రభునే పట్టించాడంటే, యేసు ప్రభు వెంట విండి కడుపు